బట్టల్లో కూడా సరిగ్గా చూడు. తన్ను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఏంటి? చూడు. మదర్స్ నేమ్ తన్ను మెహతా, ఫాదర్స్ నేమ్ నిఖిల్ సూద్. ఈ రిపోర్ట్ తన్ను నిఖిల్ బిడ్డకి సంబంధించింది. ప్రవీణ్, తన్ను ఆయనతో ఉన్నప్పుడు వచ్చిన రిపోర్ట్ కాదు కదా ఇది. ఇది జూన్ 2017 లాస్ట్ ఇయర్ది. ఈ రిపోర్ట్ ఎప్పటిదంటే తన్ను ఈ బిడ్డ అభి బిడ్డ అని చెప్పి ఇంట్లో అందరి చేత సేవలు చేయించుకున్నప్పటిది. ఇప్పుడు ఈ బిడ్డ లేదు. ఆయన నిఖిల్ దీన్ని ఎందుకు జాగ్రత్తగా ఉంచాడు? బహుశా తను ఆ బిడ్డకి ఎంతో ఎమోషనల్ గా అటాచ్ అయి ఉంటాడు. అందుకని తను గుర్తుగా ఉంచుకున్నాడేమో. ఆ నిఖిల్ కొంచెం కూడా ఎమోషనల్ కాదు. అంటే తను చాలా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తాడు. అంటే తను తన్నుకి అగేన్స్ట్ గా ఆఖరి ఎత్తుని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ప్రవీణ్, నిఖిల్ కి కూడా బాగా తెలుసు తన్ను ఎవరినైనా ఎప్పుడైనా మోసం చేయగలదని. అందుకే తనకి భయంగా ఉందేమో. ఒకసారి ఆయనకి తన్నుకి పెళ్లి కనుక అయిపోయింది అంటే ఆ తర్వాత తన్ను నిఖిల్ కి ఎటువంటి హెల్ప్ చేయకపోవచ్చు. ఇక అందుకే తన్నుని బ్లాక్మెయిల్ చేయడానికి ఇది దాచిపెట్టుంటాడు. ఇది చూపించి తన్నుని బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేయించుకోవచ్చు. నిఖిల్ కి నచ్చినట్టు ఆడిస్తాడు. వదిన, యు రైట్. అంటే ఈ రిపోర్ట్ మనకి బాగా పనికొస్తుంది. మీరు ఆలోచించండి, ఒకవేళ ఈ రిపోర్ట్ అభి చేతికి దొరికిందంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ రోజు అభికి తెలిసిందంటే ఏ అమ్మాయినైతే తను పెళ్లి చేసుకోబోతున్నాడో తను ఒకప్పుడు నిఖిల్ బిడ్డకి తల్లైందని, అది కూడా పెళ్లి కాకముందు, ఏం చేస్తాడో ఆలోచించండి. పైగా తన కడుపులో ఉన్న బిడ్డ అసలు తన బిడ్డ కాదని తనకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇది తన్ను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదు, ఇది తన క్యారెక్టర్ సర్టిఫికేట్. ఇందులో చాలా క్లియర్ గా రాసుంది తను ఎంతో నీచమైన దిగజారిన అమ్మాయని. వదిన, మీరేం ఆలోచిస్తున్నారు? మనం ఇక్కడికి నా యాక్సిడెంట్ కి సంబంధించిన ఆధారాల కోసం వచ్చాం, కానీ మనకి ఇక్కడ తన్నుకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. పైగా మనం ఎప్పటి నుంచో తన్ను నిజం అభి ముందు బయట పెట్టాలనే కదా అనుకున్నాం. అంటే మన పని ఇప్పుడు అయిపోయినట్టే. ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వల్ల తన్ను అసలు నిజం అభి ముందు బయటపడుతుంది. ఇక ఒక్కసారి తన్ను అసలు నిజం అభికి తెలిసిపోయిందంటే ఆ తర్వాత అభి ఖచ్చితంగా తన్ని పెళ్లి చేసుకోడు. నువ్వు చెప్పేది నిజమే ప్రవీణ్, కానీ మనం ఎటువంటి తప్పు చేయడం లేదు కదా. ఏం తప్పు? తప్పు ఇంతవరకు మీ విషయంలో జరిగింది. వదిన, ఒకవేళ మనం ఇలా చేసామంటే అంతా సరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇదే మీకు న్యాయం చేస్తుంది. ఒకవేళ మీరు ఇలా చేయలేదంటే అప్పుడు చాలా మంది విషయాల్లో అన్యాయం జరిగిపోతుంది. ప్రవీణ్, ఆర్ యు ష్యూర్ ఇది వర్కౌట్ అవుతుందంటావా? అరే వదిన, 100% అవుతుంది. నేను చెప్తున్నాను కదా, 1000, 1,00,000, 1,00,00,000% పనిచేస్తుంది. ఈ తెల్ల కాగితం మీద తన్ను నల్లని మనసు గురించి రాసింది. దీంతోనే మనం తన మొహానికి మసిపోయాలి. పద, ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. పదండి. పద వెళ్దాం. పదొదిన. సరే, నేను దీన్ని చదివి ఇందులో సైన్ చేస్తాను. ప్రవీణ్ వచ్చాక దీని గురించి నీతో మాట్లాడతాడు. ఓకే? ఓకే. ఇక మిగతా విషయాలన్నీ నేను ప్రవీణ్తో మాట్లాడతాను. ఓకే, టేక్ కేర్. సీ యూ. ఈ పుగ్గి ఎక్కడుండిపోయింది? ప్రవీణ్తో కలిసి తను కూడా షాపింగ్ చేయడం లేదు కదా. అలా జరిగితే తనకి రోజంతా పట్టేస్తుంది. మరి నాకెలా రోజు గడుస్తుంది? ఫోన్ చేసి అడుగుతాను ఎప్పుడు వస్తారో. లేదు లేదు, ఫోన్ చేశానంటే తను మళ్ళీ అడుగుతుంది నేను తన గొంతు వినడం కోసం తనకు ఫోన్ చేశానని. నిన్న రాత్రి ఎంతో కష్టపడి మేనేజ్ చేశాను. మళ్ళీ అది తప్పు చేయకూడదు కదా. కానీ నేనేం చేయాలి? మాటి మాటికి తనే నాకు గుర్తొస్తూ ఉంది. ఏదైనా పని మీద బిజీ అయిపోతాను. మైండ్లోకి ఆలోచన రాకూడదు. ఇదేంటి, ఈ పాయింట్ ఎందుకు రాశాడు ఇందులో? అరే పుగ్గి, నువ్వు కాస్త దీన్ని నువ్వు ఏమైనా చెయ్యి. ఆ పుగ్గి వైరస్ గా మారి నీ బాడీలోకి దూరిపోయింది. అంత ఈజీగా బయటకు వచ్చేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అనీజీగా అనిపిస్తుంది. చల్లటి నీళ్ళు తాగండి, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఆ, ఇది బాగుంటుంది. తన్ని మర్చిపోవడం కోసం తన టెక్నిక్నే ఉపయోగిస్తాను. రాబిన్, ఓ గ్లాస్ చల్లటి నీళ్ళు ఇవ్వు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు తన నాకు గుర్తు రాదు కూడా. ఇదిగోండి సార్. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ 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 వద్దు సార్, వద్దు సార్, సార్ సార్. నువ్వా రాబిన్? నువ్వా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేనికి? సార్ అది మీకు నా వంట బాగా నచ్చింది కదా, అందుకని మీరు నాతో ఇలా డాన్స్ చేశారు సార్. ఇంత గౌరవం ఇప్పటిదాకా నాకు ఎక్కడా దొరకలేదు సార్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. ఇక మీదట నువ్వు ఇలాగే వంట చెయ్యి. వెళ్ళు వెళ్ళు. ఇంకా ఏంటి చూస్తున్నావు? ఇదేంటి? నాకు అసలు ఏం జరుగుతుంది? రాబిన్ని ప్రజ్ఞ అనుకున్నాను. తనతో నేను డాన్స్ చేశాను. నిజం చెప్పాలంటే కుకింగ్ డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉంది ఫుగ్గి. ఫుగ్గి కాదు, కుక్కీ. ప్రజ్ఞ ఇంట్లో లేదు. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానివల్ల అభి నాకు ఇంకా దగ్గర కావాలి. ఇక ప్రజ్ఞ పెళ్లికి ముందే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. అభి చాలా మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. డేట్కి రమ్మని అడుగుతాను.
నువ్వా? నువ్వు నన్ను ఎందుకు పడేశావు? నువ్వు డాన్స్ చేస్తుంటే మధ్యలోకి ఎందుకు వచ్చావు? డాన్స్ చేస్తుంటే మధ్యలోకి వచ్చానా? అబ్బాయి నువ్వు నాతోనే డాన్స్ చేసావు. అభి ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను లేపు. చెయ్యవు. బాయ్ బాయ్. ఏం జరుగుతుంది అభి? ఎక్కడ చూసినా ప్రజ్ఞనే కనిపిస్తుంది. ఇంతగా ఎవరైనా మిస్ అవుతారా? నేను ఎవరిని చూసినా తనే నాకు కనిపిస్తోంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళడమే మంచిది. ఇక్కడే ఉన్నానంటే ఇంకా ఇలాగే ఎవరెవరిని ప్రజ్ఞ అనుకుంటానో తెలీదు. ఈ వైరస్ అయితే స్ప్రెడ్ అవుతూనే ఉంది నాకు. చల్లటి నీళ్ళు తాగండి సార్, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. చంద్రమండలానికా? చంద్రమండలానికి వెళ్దావా? పదా. చంద్రమండలానికి వచ్చాక నీ ఫేస్ ఎందుకు ఇలా రఫ్గా మారిపోయింది? సారీ సార్, నేను షేవ్ చేసుకోవడం మర్చిపోయాను. ఏంటి? వెళ్ళు, షేవ్ చేసుకుంటారా. వెళ్ళు. నువ్వు ఇంట్లోనే ఉండబి. బయటకు వస్తే నీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నేను నాన్నమ్మ దగ్గరకు వెళ్తే మంచిదేమో. తను తల కాస్త మసాజ్ చేస్తే అప్పుడు కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతాను. కానీ ఉన్నట్టుండి ఎందుకు ఇలా అవుతుంది నాకు? ఇప్పుడు ఉదయమే కదా నేను తన్ని. నానమ్మా, తల మసాజ్ చేస్తావా ప్లీజ్? నానమ్మా. ఏంటి బాబు? నువ్వు తల నువ్వు నానమ్మా. ఆహా, తెల్ల జుట్టు, బట్టలు, కళ్ళజోడు. నానమ్మ లాంటి చెవిదుద్దులు కూడా. ముసలంలా ఉన్నా సరే అందంగా ఉన్నావు. ఏంటి? క్యూట్ గా ఉన్నావు. క్యూట్ గా. థ్యాంక్ యూ బాబు. అంటే నువ్వు ఎప్పుడైతే ముసల్దానం అవుతావో అప్పుడు కూడా ఇలాగే క్యూట్ గా ఉంటావు అన్నమాట.
అరే దగ్గరకు రా, ఇంకా దగ్గరగా. స్లో మోషన్లో ఎందుకు వస్తున్నావు? టక్కున వచ్చేయాలి. ఆ? అర్థం కాలేదా? లేదు. చెయ్యవు. సిగ్గులేదా? వెదవన్నారు వెదవా. నానమ్మతో ఎవరైనా ఈ విధంగా మాట్లాడతారా? సిగ్గు అనిపించడం లేదు? నానమ్మ నువ్వా? ఆ నేనే, ఇంకెవరు? షట్. నేను నిన్ను తననుకున్నాను. తనా? ఆ, తనంటే ఎవరు? అరే తనే నాకు అన్ని చోట్ల కనిపిస్తుంది. కిచెన్ లోకి వెళ్తే కుక్లా ఉంటుంది, గార్డెన్ లోకి వెళ్తే తన డ్రైవర్ లా కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే నానమ్మ నువ్వు. ఛీ, నీలో కూడా తనే కనిపించింది నాకు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తను ఎవరు? తానే నానమ్మా. అలాగా, తన్నునా? అరే లేదు నానమ్మ, తన్నులో కూడా తనే కనిపిస్తుంది నాకు. మరి ఇంకెవరు? పుగ్గి, ప్రజ్ఞ. తన మతి పోగొట్టేసింది నానమ్మ. రాత్రి తనతో ఫోన్లో మాట్లాడే వరకు నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా. ఉదయం తను ప్రవీణ్ని తీసుకుని షాపింగ్ చేయడానికి వెళ్ళింది. నాకు కంగారు మొదలైంది. ఎవరిని చూసినా నాకు తనే కనిపిస్తోంది నానమ్మ. రాబిన్, డ్రైవర్, కుక్, నువ్వు, తన్ను. చీ, ఓ నో. నానమ్మ, నానమ్మ ఏమైంది? అంటే తను ఇక్కడ లేదు, కానీ నీకు కనిపిస్తుంది. అవును నానమ్మ. పైగా తను కనిపించడమే కాదు, నువ్వు తనతో మాట్లాడుతున్నావు కూడా. ఇంకా చాలా చేస్తున్నాను నానమ్మ. ఏం చేయాలి? ఓరి భగవంతుడా, ఇదేంటి ఇలా జరిగింది? ఇలా జరిగిందేంటి? ఇప్పుడేమవుతుంది? ఎందుకు ఇలా జరిగింది? ఏంటి ఓరి భగవంతుడా! నానమ్మ అసలు ఏం జరుగుతుందో త్వరగా చెప్పు నాకు. తను నాకు కనిపిస్తే ఇప్పుడు నానమ్మ కంగారు పడుతుందేంటి? నానమ్మ